హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం బ్రెడ్ హల్వా చేసుకుందామండి. ముందుగా బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలండి. ఆయిల్ కాగేలోపు బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ముక్కల్ని అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి. ఆ వేపిన పీసెస్ని పక్కన ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలో 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. నేను తీసుకున్న బ్రెడ్ పీసెస్కి 3/4 కప్పు పంచదార పట్టిందండి. పంచదార ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకుని పాకం రావాలండి. తీగ పాకం వస్తే చాలు. గులాబ్ జామ్కి ఎలా వస్తుందో పాకం అలా వస్తే సరిపోతుంది. 4 ఇలాచీ చితక్కొట్టి అందులో వేసుకోవాలి. ముందుగా వేపించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని పాకం వచ్చిన తర్వాత అందులో వేసుకుని అది దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టి అది దగ్గరికి అయ్యి ఉడుకుతున్నప్పుడు ఒక 1/2 కప్పు పాలు అందులో వేసుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలండి. ఫైనల్గా వేపించి పెట్టుకున్న జీడిపప్పుని అందులో వేసుకుని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ హల్వా రెడీ. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి బ్రెడ్ హల్వా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.